ఈ వీడియో మాత్రం ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కాదు, సరదాగా ఆడుతూ పాడుతూ వీడియో అయితే కాదు, ఓన్లీ ఫర్ ద కెరియర్ పీపుల్, కెరియర్ కోసం సీరియస్గా ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. Hello my dear friends, this is HR Arunkumar Sinha from Visakhapatnam. Me brings you the long video, short video, career, food, blogging, entertainment అన్నిటికీ వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలామంది నాకు వాట్సాప్లోని కాల్లో అడిగే టాపిక్. ఫేక్ పెడుతున్నాం సార్, ఫేక్ వల్ల వచ్చే ఏదైనా రిస్క్ ఉంటుందా, లైఫ్ బాగుంటుందా, ప్రమాదం ఉంటుందా, పెట్టొచ్చా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. యాజ్ అ హెచ్ఆర్గా మీరేంటి అడ్వైజ్ ఇస్తారని. యాక్చువల్లీ ఫేక్ పెడుతున్నాం సార్ ఒక రీజన్తో వాళ్ళు చెప్తున్నారు. ఎలా అంటే సార్, ఎడ్యుకేషన్ డిలే అయిపోయింది, జాబులు రావట్లేదు, ఎడ్యుకేషన్ చాలా ఇయర్స్ బ్యాక్ అయిపోయింది సార్, ఇంకా మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, జాబ్ ట్రై చేసిన, స్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను సార్, దానివల్ల నాకు చాలా డిలే అయిపోయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాలేదు, జాబ్ రాలేదు, ఏజ్ బార్ అయిపోయింది సార్, ఇప్పుడు నేను ఏదో ప్రైవేట్ సెక్టర్లో సెట్ అవ్వాలి, ఎప్పుడో 16, 17, 18 పాస్ అవుట్ సార్, ఇప్పటివరకు ఉద్యోగం లేదు, 2024లోని ఫ్రెషర్గా నేను రెజ్యూమ్ పెడుతుంటే ఎవరు నాకు కాల్ చేయట్లేదు, నాకు మరి జాబ్ లేకుండా నేను ఏం చేయాలి సార్, ఎక్కడైనా పెట్టించండి సార్ నాకు అని చాలామంది జెన్యూన్ రీజన్తో అడుగుతున్నారు. ఫేక్ అంటే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండాలి, ఉండకపోతే అవ్వద్దు. ఇప్పుడు 2024లోని పాస్ అవుట్ అయిన వాడు నేను ఫేక్ పెడతానంటే ఎక్కడ గ్యాప్ ఉంది, ఫేక్ అవ్వదు. సో 20, 21, 16, 18 అలా ఇయర్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు 2024లోని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కెరియర్ అంటే. లేదంటే చాలామంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి మధ్యలోని ప్రెగ్నెన్సీ వల్ల, లేదా యాక్సిడెంట్ అవ్వడం వల్ల, లేకపోతే ఏదో ఇంట్లో ప్రాబ్లం వల్ల వాళ్ళకి కెరీర్ గ్యాప్ వస్తుంది, ఎడ్యుకేషన్ గ్యాప్ కాదు, కెరీర్ గ్యాప్ వస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఒక 2 years జాబ్ మానేసి పాప కొంచెం ఎదిగినంత వరకు పాపకు తోడుగా ఉండడం, ఒక 2-3 years తర్వాత కొంచెం పాప ఎదిగాక అప్పుడు నేను జాబ్లో జాయిన్ అవుతాననేసి చాలామంది ఎస్పెషలీ ఉమెన్స్ అలాంటి యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు కెరీర్ గ్యాప్ ఒక 2-3 years పెట్టుకుంటారు. 2-3 years కెరీర్ గ్యాప్ పెట్టాక మళ్ళీ ఇంటర్వ్యూలోని ఫ్లోటింగు, రీసెంట్ ఎక్స్పీరియన్స్ కాదు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, చాలా లాంగ్ టైమ్ ఎక్స్పీరియన్స్, గ్యాప్ వచ్చింది, నాలెడ్జ్ ఉంటుందా లేదా అనేసి కాల్ చేయకపోవడం, కంపెనీ నుండి కాల్ రాకపోవడం, ఇది చాలా కామన్ మ్యాటర్ నౌ ఏ డేస్ ఉన్న సిచ్యువేషన్లోని. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నాం సార్, దీని మీద మీరు ఏదైనా వీడియో చేయండి, యూస్ఫుల్లా కాదా, రిస్క్ ఉందా లేదా, మరి పెడితే వచ్చే ప్రమాదం ఏంటి, వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, క్లియర్గా చెప్పండి అంటే, చూడండి అది చెప్పే ముందు నేను ఒక సావి చెప్తా. దొంగ దొరకలేనంత వరకు దొరికితే మాత్రం దొంగే. ఫేక్ ప్రతి ఒక్కడు దొరుకుతాడు అని నేను అనను. ఫేక్ పెట్టిన వాళ్ళు చాలామంది చాలా హైయర్ లెవెల్కి వెళ్ళారు, నేను కళ్ళారా చూసిన వాళ్ళు. ఫేక్ పెట్టి సర్టిఫికేషన్ ఉండదు, ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు ఏదో ఫేక్ పెట్టి ఏదో మేనేజ్ చేసుకుంటూ దొరలా ఎదుగుతారు. కొందరుమంది ఫేక్ పెడితే డే 1 తెలిసిపోద్ది, వీడికి ఎదురు మ్యాటర్ లేదనేసి. ఫేక్ పెట్టే వాళ్ళు కోసం నేను ఒక మాట అంటున్నాను, మీరు 2 years పెడుతున్నారు, 3 years పెడుతున్నారు, దాని తగ్గట్టు నాలెడ్జ్ మీకు ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఏ ఇన్స్టిట్యూట్ వాడైతే మీకు ఫేక్ సర్టిఫికేట్ విత్ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, అది జెన్యూన్ ఇన్స్టిట్యూటా లేకపోతే రేపు బోర్డు తిప్పే రకమా. దీనికంటే ప్రీవియస్ ఎవరైనా వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యారా అనేసి మీరు కొంచెం ఎంక్వైరీ చేయాలి. పెద్ద అమౌంట్ ఉంటుంది, ఫేక్ పెట్టేసి జాబ్లో జాయిన్ చేసిన పెద్ద అమౌంట్ ఉంటుంది, కాబట్టి కొంచెం అమౌంట్ ముందే కట్టాల్సి ఉంటుంది ఫేక్ సర్టిఫికేట్ క్వశ్చన్ కోసం. యాజ్ ఎ హెచ్ఆర్గా నన్ను అడిగితే, సార్ నేను పెట్టొచ్చా అని నన్ను డైరెక్ట్గా అడిగితే నేను 3 pointsలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 point ఏంది సార్, వెరిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్ అనుకోండి, మీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి లేకపోతే మీ యూనివర్సిటీకి ఫోన్ కాల్ వెళ్ళేసి ఈ క్యాండిడేట్, ఈ స్టూడెంట్ మీ ఇయర్ని పాస్అవుట్ అయ్యాడా అని అడిగేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోద్ది, కుర్రాడు బీటెక్ పాస్అవుట్ అయ్యాడు జేఎన్టీ నుండి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీని పాస్అవుట్ అయ్యాడని తెలిసిపోద్ది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా వెరిఫై చేస్తారు నేను చెప్పాలా, ఇది చాలా కాన్ఫిడెన్షియల్, హెచ్ఆర్ ఎవరు చెప్పరు కానీ నేను చెప్తాను. ఈ చెప్పిన దాన్ని బట్టి ఫేక్ పెట్టొచ్చా లేదా అని మీరు డిసైడ్ అవ్వండి. నేను చెప్పిన దాన్ని బట్టి మీ వెరిఫికేషన్ ఏ టైప్లో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 వచ్చారు, ఆ 4 సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళ ప్రొవిజను, నెక్స్ట్ వాళ్ళ మార్క్ లిస్టు, అలాగే జాయినింగ్ ఆఫర్ లెటరు, రిలీవింగ్ లెటరు, ఎక్స్పీరియన్స్ అన్నీ ఇచ్చారు.
ఇప్పుడు ఒక పోలీస్ వాడు ఇంకో పోలీస్కి ఎలా ఫ్రెండ్, ఒక హెచ్ఆర్ కూడా ఇంకో హెచ్ఆర్కి ఎలా ఫ్రెండ్ అవుతాడు. జెన్యున్గా కొందరు ఒక కంపెనీ పేరు చెప్పాడు ఎక్స్వైజెడ్లో నా క్లాస్మేట్ అయిన హెచ్ఆర్. నేను ఫోన్ చేసి టక్కుమని అడిగేస్తాను, అరే సో అండ్ సో ఎంప్లాయీ వచ్చాడు నీ ఆఫీస్ నుండి, ఇక్కడ చేశాడు ఏంట్రా అని అడిగేస్తా. అక్కడ ఒక ఫస్ట్ పార్టీ వెరిఫికేషన్ అయిపోద్ది. ఆ ఫస్ట్ పార్టీ వెరిఫికేషన్ ఎవరు చేస్తాడు? కంపెనీ నుండి అవుతుంది. ఏ కంపెనీకి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో వెరిఫికేషన్ ఫస్ట్ పార్టీ కంపెనీ నుండి అవుతుంది. నెంబర్ 1 3 పాయింట్స్. నెంబర్ 1 కంపెనీ వాడు చేస్తాడు ఫస్ట్ పార్టీ వెరిఫికేషన్. సెకండ్ పార్టీ వెరిఫికేషన్ ఏం తెలుసా? వెరిఫికేషన్ చేసే టీం ఒకటి ఉంటుంది, ఆన్ రోల్ టీం ఒకటి ఉంటుంది. వెరిఫికేషన్ వాళ్ళ పనే వెరిఫికేషన్ చేయడం. ఈ 50-70 మంది జాబ్లో సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళు ప్రొఫైల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సెకండ్ పార్టీ వెరిఫికేషన్ కంపెనీ హెచ్ఆర్ కాల్ చేయడము, కంపెనీ డాష్ బోర్డ్లోని తను ఎగ్జిస్టింగ్ పేరా కాదా అని ట్రై చేయడము, వాళ్ళు మేనేజ్ చేస్తారు. థర్డ్, ద డేంజరస్ వన్, ఫిజికల్ వెరిఫికేషన్. కంపెనీలోని ఒక ఏజెంట్కి పంపిస్తారు, హైయర్ పొజిషన్ మేనేజరు లెవెల్లోని ఎక్స్పీరియన్స్ రాయించుకొని అక్కడ ఒక 25 లక్షల శాలరీ అని రాయించుకొని వచ్చేవాడికి, లేకపోతే పెద్ద ఏదో హంగామాను చేసేవాడికి థర్డ్ పార్టీ వెరిఫికేషన్. థర్డ్ చాప్టర్ ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్. కంపెనీకి ఒక ఏజెంట్ని పంపించి హెచ్ఆర్ని అడగడమే కాదు, అక్కడ ఒకళ్ళు ఇద్దరు కొలీగ్స్, అక్కడ వాచ్మెన్, ఇక్కడ గేట్ కీపర్, క్యాబ్ వాళ్ళు కూడా అడుగుతారు, ఈ మనిషి చేశాడు కదా మీ దగ్గర, మరి సడన్గా మానేశాడు ఏంటి సంగతి అనేసి. ఆ మనిషి ఫోటో చూసుకున్న వెంటనే వాళ్ళ ఎంప్లాయీస్ అరే వీళ్ళు తెలిసిన వాడే అనేసి జెన్యూన్ అనుకో చెప్పేస్తారు, ఇతనా ఇది జాబ్ వచ్చింది అని రిజైన్ చేశాడని చెప్పేస్తారు. మీరెవరో ఆ కంపెనీకి తెలీదు, ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా కంపెనీకి అప్పుడు వెళ్ళలేదు, వీళ్ళు నాకు తెలీదు అంటే అక్కడ కిరికిరి అయిపోద్ది. ఈ 3 మేనేజ్ చేయగలరా? మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఫేక్ ఇస్తున్నారు కదా, ఈ 3 మేనేజ్ చేయగలరా అయితే జాగ్రత్త పడి ఒక అడుగు వేయవచ్చు. అండ్ 3 వెరిఫికేషన్ చెప్పాను. ఇంకోటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే పిఎఫ్ జనరేట్. ఫేక్ వాళ్ళకి పిఎఫ్ జనరేటింగ్ ఉంటుంది, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు పిఎఫ్ జనరేట్ అయిపోయి ఉంటుంది, అక్కడ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఈజీ థింగ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అలా అనేసి సరే ఫేక్ పెట్టలేము, రియల్గా డైరెక్ట్గా వెళ్తే నాకు జాబులు రావట్లేదు, మరి మా సంగతి ఏంటంటే ఒకటి యాజ్ ఎ డాక్టర్ విషం తాగు, ఆల్కహాల్ తాగు, సిగరెట్ తాగు అని చెప్పడు. యాజ్ ఎ హెచ్ఆర్గా నేను కూడా ఫేక్ పెట్టు అని చెప్పను. కొన్ని సందర్భాల్లో కొందరు పెడుతున్నారు, కొందరు క్లిక్ అవుతున్నారు, వాళ్ళు ఏదో క్లిక్ అయిపోయారనేసి. అది ఎలా అంటే ఆడు 40 సంవత్సరాలు సిగరెట్ తాగాడు, ఆడికి ఏ క్యాన్సర్ రాలేదు, అలా నాకెందుకు వస్తుంది అనేసి ఈడు సిగరెట్ తాగడం మొదలెట్టాడు అనుకో, నో వన్ నోస్ 2 years క్యాన్సర్ వచ్చేయచ్చు. అవునా కదా? ఇద్దరు వెళ్తున్నారు, వర్షంలో నైట్ అంతా తడిచారు, పొద్దున్న ఇద్దరికి జ్వరం రావాలి, ఇద్దరికి జలుబు అవ్వాలని లేదు కదా. ఒకడు తడిచినా మామూలుగానే ఉంటాడు, ఒకడేమో తుమ్ముతున్న కూర్చుంటాడు. సో ఒకరికి జరిగిందనేసి మీకు కూడా జరగాలనేసి లేదు కదా. మీ దరిద్రం మీకు వెంటాడితే చెప్పండి, ఆడి దరిద్రం ఆడికి వెంటాడితే నా దరిద్రం నాకు వెంటాడుతుంది. సో మంచి చెడ అది మీకు తెలిసిందే. కెరీర్ గ్యాప్ ఉంది, ఏవేవి ఉన్నాయి, దానికోసం నేను ఎక్కడి నుంచి తేవాలి సార్, కాల్ రావట్లేదు అంటే అది కూడా జెన్యూన్ రీజన్, దానికి నేను కాదన్ను, జెన్యూన్ రీజనే. బట్ ఫేక్ పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే ఏదో పెద్ద కంపెనీ చిక్కులో పడ్డారనుకోండి, ఈ మధ్యనే అంటే ది క్యాండిడేట్ ఈస్ ఫేక్, వి ఫైర్ హిమ్, జాబ్ని తీసేస్తాం. ఇప్పుడు జాబ్ని తీయడం మ్యాటర్ కాదు, పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు అంటే యూ చీటెడ్ మై కంపెనీ, నువ్వు నా కంపెనీకి మోసం చేస్తావు, ఫేక్ తీసుకొని వచ్చి మోసం చేస్తావు అనేసి. చాలా రకాలుగా ఉన్నాయి నా సీన్లు, చాలా 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 రకాలుగా సీన్ ఉన్నాయి. సో యాజ్ పర్ మై అడ్వైస్ 1కి 10 సార్లు ఆలోచించుకొని ఏదైనా స్టెప్ తీసుకోండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, మీరు ఫేక్ పెట్టి వెళ్తున్నారంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని అంత పర్ఫెక్ట్గా నేను మేనేజ్ చేయగలను, పర్లేదు, నా లైఫ్ బాగుంటుంది, లేదా అలాగ ఉంటే నేను ఏదో కొట్టులోని పొట్లం కట్టుకోవడం జాబ్ చేయడం తప్ప నేను ఏదో రియల్గా నేను జాబ్ చేయలేం అన్నీ ఆలోచించుకొని మైండ్లోని ప్లాన్ చేసుకొని మంచి కంపెనీ లేదా మంచి ఇన్స్టిట్యూట్ ఏదో పట్టుకొని ఒక అడుగు ముందు వేయాలనిపించే హోప్ ఉంటే. లేదంటే రిస్క్ అయితే ఉంది, గ్యారంటీగా రిస్క్ అయితే ఉంది. చాలామంది ప్రాక్సీలోని దానికి చాలామంది అవుట్ అయిపోయారు, చాలామంది బకెట్ ఎగిరిపోయాయి కంపెనీస్. సో
థింక్ బిఫోర్ యూ టేక్ ఎ స్టెప్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్. మీకోసం ఎంటర్టైన్మెంట్, ఫన్, ఫుడ్, కెరియర్, జాబ్ ఆపర్చునిటీస్ వీడియోస్ తెస్తుంటాను. కాస్త మీరు కూడా ఈ వీడియోతోటి కొంచెం నేర్చుకొని మీ ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం మెచ్యూరిటీ పెంచుకుంటారు, మీకు 4 రకాల ఒక ఐడియా వస్తుంది అనేసి వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కాదు, సరదాగా ఆడుతూ పాడుతూ వీడియో అయితే కాదు, ఓన్లీ ఫర్ ద కెరియర్ పీపుల్, కెరియర్ కోసం సీరియస్గా ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో. లాస్ట్ వరకు వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నమస్తే.